నువ్వు సరిగ్గా హాయ్ అందరికీ, ఇదైతే మా బుడ్డదాన్ని స్కూల్లో అయితే రంగోలీ కాంపిటీషన్ జరిగింది. ఆ వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మా బుడ్డదాన్ని స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాల్లో అయితే రంగోలీ కాంపిటీషన్తో పాటు ఇంకా భోగి పళ్ళు పోసారు చిన్నపిల్లలకి, నర్సరీ కిడ్స్ వాళ్ళకు. ఇంకా విలేజ్ స్టైల్లో ఎలాగ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటారు అలాగే పొంగల్ పొంగించడము అన్నీ కూడా బాగా చేశారు. ఇంకా అందరికీ రంగోలీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రంగోలీ కాంపిటీషన్కి అయితే 1 అవర్ అయితే టైం ఇచ్చారు. 10కి స్టార్ట్ చేశారు, 11కి అట్లా అయిపోయింది. ఆ తర్వాత అయితే పిల్లలకి భోగి పళ్ళు అవి పోయించారు పిల్లల పేరెంట్స్ చేత అట్లా. ఇంకా ఈ రంగోలీ కాంపిటీషన్లో అయితే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను వేసిన ముగ్గు అయితే కంప్లీట్ అవ్వకముందే టైం అయితే అయిపోయింది. కొంచెం ఈ రంగోలీ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఏమన్నా కొంచెం జల్లెడ అట్లాంటివి తీసుకెళ్తే కనుక రంగోలీ వేయటానికి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మనం చేతితో వేసేది టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అట్లా అంటే అందరూ కూడా అట్లా చేతితో వేయట్లేదు అని కాదు, కొంతమంది తెచ్చుకుంటున్నారు. పెద్ద ముగ్గు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడైతే కొంచెం ఎక్విప్మెంట్స్ ఏదైనా తీసుకెళ్తే కనుక కొంచెం టైం టేకింగ్ ఎక్కువ లేకుండా ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటామో అదైతే డిజైన్ వేసుకోవడానికి త్వరగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ముగ్గు వేసేవి టూల్స్ అయితే చాలానే వస్తున్నాయి కదా, జల్లెడ లాంటివి కానీ డిజైన్స్వి కానీ కొంచెం కలర్స్ చిమ్మేవైనా కానీ చాలానే వచ్చినాయి మార్కెట్లో. అవి కనుక మనం తీసుకెళ్ళినట్లయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది అయితే అవి తెచ్చుకున్నారు, నేనైతే అవి తీసుకెళ్ళలేకపోయాను. అంటే నా దగ్గర లేవు, అంత ఐడియా కూడా లేదు ఇవన్నీ తెచ్చుకొని వేయాలి అని కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే ఇంతకుముందు పార్టిసిపేట్ చేశాను కానీ ఈ విధంగా అయితే నేను లేదు, అందరూ చేత్తో వేయటము అట్లనే ఉండేది. ఇంతకుముందు నేను జాబ్ చేసేప్పుడు ఆఫీసుల్లో కాంపిటీషన్ అయినా కానీ ఇంకా బయట మా ఊర్లో చేసినప్పుడైనా ఈ విధంగా అయితే బయట ఎక్విప్మెంట్స్ తెచ్చుకొని అట్లా వేయటము అలా ఉండేది కాదు. ఇప్పుడు ఇట్లా ఇక్కడైతే అలాగ లేదు. అందరూ ఇంకా కొంతమంది జల్లెళ్ళు తెచ్చుకున్నారు, కొంతమంది అయితే బాక్సుల కలర్ చిమ్మేది అట్లా ఉంటాయి అవి తెచ్చుకున్నారు. అట్లా ఎవరికి నచ్చిన మోడల్స్ అట్లా తెచ్చేసుకొని కొంతమంది చాలా ఇట్లా సాల్ట్లో కలిపి కూడా ముందే పట్టేసుకొచ్చుకున్నారు కలర్స్. కానీ దీన్ని బట్టి ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది. ఎప్పుడైనా రంగోలీ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా ఇట్లా ప్రిపేర్డ్గా వెళ్ళాలి అనేసి. ఇంతకుముందు నేను పార్టిసిపేట్ చేశాను, ఇంకా నాకు గిఫ్ట్లు కూడా వచ్చినాయి, గెలిచాను. ఒకసారి అయితే 3rd ప్రైజ్, ఒకసారి ఫస్ట్ ప్రైజ్ అట్లా వచ్చినాయి. నేనైతే మొత్తానికి ఇప్పటికైతే 3 టైమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాను. గెలిచిన వాటిల్లో గిఫ్ట్లు కూడా వచ్చినాయి. కానీ ఇట్లా అయితే ఈసారి నేనైతే ఓడిపోవడం అనేది జరిగింది. అది కూడా ఎక్కువ మెంబర్స్లో. మేము నార్మల్గా పార్టిసిపేట్ చేసిన వాటిలో అయితే మినిమం ఒక 30 మెంబర్స్ అట్లనే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే 70 మెంబర్స్ వచ్చారు మొత్తం అంతా కూడా. కాంపిటీషన్ అయితే చాలా మంచిగానే అనిపించింది. అందరూ మంచిగా చాలామంది చాలా ముగ్గులు అయితే బాగా అనిపించినాయి. ఇప్పుడైతే సంక్రాంతికి ముగ్గు కాన్సెప్ట్ బేస్ మీద ఎక్కువగా వెళ్ళిపోతుంది. కొంచెం థీమ్ బేస్ మీద కానీ కాన్సెప్ట్ బేస్ మీద కానీ అట్లా వెళ్ళిపోతున్నాయి ఎక్కువగా రంగోలీస్. నార్మల్ ముగ్గులు వేసేది చాలా తగ్గిపోయింది. మనం ఇంతకుముందు కనుక చూసుకున్నట్లయితే కాన్సెప్ట్వి చాలా తక్కువ ఉండేవి, నార్మల్ ముగ్గులే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్నీ చూసుకుంటే కాన్సెప్టే ఎక్కువైపోతుంది. థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవడము, దాని బేస్ మీద వెళ్ళిపోవడం అట్లా అయిపోతుంది. సంక్రాంతి అంటే నార్మల్ ఊర్లలో అయితే నార్మల్ ముగ్గులే వేస్తారు, ఇంకా సిటీస్లో వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది. టైం అయితే అయిపోయింది రంగోలీ వేయడం అయితే. ఇంకా ఇదైతే నేను వేసిన ముగ్గు మొత్తం అవ్వలేదు అసలు. మొత్తం అంతా ఇన్కంప్లీటే ఉంది నాదైతే ముగ్గు. ఇంకా కలర్స్ కూడా లేవు నా దగ్గర, అయిపోయినాయి. ఇంకా ఉన్న కలర్స్ మొత్తం వేసేసాను. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చారు, కప్స్ ఇచ్చారు, మంచిగానే అనిపించినాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అయితే అది. ఇంకా సెకండ్ ప్రైజ్ అయితే అంతగా ఏమీ అనిపించలేదు, కాకపోతే ఇంకా వేరే ముగ్గులు అయితే ఇంకా చాలా బాగానే అనిపించినాయి, మంచిగానే ఉన్నాయి అన్ని ముగ్గులు కూడా. నా దగ్గర అయితే ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన దానికి ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చింది అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ 3rd ప్రైజ్ అయితే వీడియో లేదు, మిస్ అయిపోయింది. కానీ 3rd ప్రైజ్ది కూడా చాలా బాగా అనిపించింది రంగోలీ అయితే.
ఇంకా నాకైతే ఫస్ట్ది ఇంకా థర్డ్ది అయితే నచ్చింది. ఇంకా సెకండ్ది ఏంటి అంటే స్కూల్ లోగో బాగానే ఉంది. ఇంకా మిగిలిన రంగోలీలు కూడా అంత మంచిగా. మా రంగోలీ కాంపిటీషన్ అయితే ఇలా జరిగింది. ఇంకా అందరికీ అయితే గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు. ఇంకా సాక్షి టీవీ ఆధ్వర్యంలో అయితే జరిగింది ఇదైతే. ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకైతే శారీస్ ఇచ్చారు గిఫ్ట్గా. ఈ రంగోలీకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సెకండ్ ప్రైజ్ది. అంతే. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.